హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మొబైల్ నుంచి కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కదా భయ్య, నువ్వెందుకు చేయడం అంటే నాకు నిన్న కామెంట్ వచ్చిందండి. ఏ వీడియోలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొత్తగా కొంచెం క్లియర్గా చేయండి అని చెప్పి నాకు కామెంట్ వచ్చింది. సో ఆ కామెంట్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక కామెంట్ కోసం వీడియో చేస్తావా భయ్య అంటే ఎస్, ఖచ్చితంగా చేస్తాను. అడిగింది ఒక్కరైనా, చూసేది ఆ ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలు. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. నేను ఖచ్చితంగా తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎలా క్రియేట్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ నా మొబైల్ స్క్రీన్ పైన మీకు చూపించబోతున్నాను, చూడండి. యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడానికి ముందుగా మీకు ఒక జీమెయిల్ అకౌంట్ కావాలి. జీమెయిల్ అకౌంట్ ఉంటే ఓకే, లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి తెలుగులో, అవి చూసి తెలుసుకోండి. తెలియకపోతే నేను ఈ వీడియోలో చూపించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఎక్కువ అవుతుంది. సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఐడి క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ కింద యూ అని కనిపిస్తుంది కదా రౌండ్లో లాస్ట్లో, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ జీమెయిల్ ఐడిని యాడ్ చేయడానికి స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడి చూపించకపోతే కనుక మీరు ఇలా చేయండి, మళ్ళీ యూ బటన్ క్లిక్ చేయండి. యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ ఐడి చూపిస్తుంది కదా, దాని కింద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ని క్లిక్ చేయాలి. యాడ్ అనదర్ అకౌంట్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ స్క్రీన్ లాక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు లాగిన్ అవ్వమని అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ని ఎంటర్ చేయండి. కొత్త ఈమెయిల్ అయితే మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ని ఎంటర్ చేయండి, లేదా పాత ఈమెయిల్ ఐడి ఉన్నా కూడా ఆ ఈమెయిల్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో మీ జీమెయిల్ ఐడికి, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని కూడా నేను ఇచ్చేసాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే కింద పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది, అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ ఎస్ ఐ మీన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఐ అగ్రీని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ జీమెయిల్ ఐడి అక్కడ యూట్యూబ్లో చూపిస్తుంది, యాడ్ అయిపోతుంది. మీ జీమెయిల్ ఐడీస్ ఎన్ని ఉన్నాయో వాటిల్లో ఇది కూడా యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఏ ఐడీస్ లేకపోయినా కూడా అక్కడ ఇప్పుడు యూట్యూబ్లో మీ కొత్త జీమెయిల్ ఐడి మీకు చూపిస్తుంది, చూడండి. ఇక్కడ స్విచ్ అకౌంట్ అని మళ్ళీ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూడండి, నా కొత్త జీమెయిల్ ఐడిని కింద చూపిస్తుంది, శ్రీశైలం వనపల్లి అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కింద యూని ప్రెస్ చేయాలి. యూని ప్రెస్ చేసిన తర్వాత పైన మీ పేరు దగ్గర క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిక్చర్ అంటే మీ ఛానల్ యొక్క లోగో ఉంటే లోగో, లేదా ప్రొఫైల్ పిక్చర్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మీ ఛానల్ యొక్క లోగోని కానీ ప్రొఫైల్ పిక్ని కానీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తుంది. తర్వాత సేవ్ని ప్రెస్ చేస్తే ఆ ప్రొఫైల్ పిక్చర్ కానీ లోగో కానీ ఇక్కడ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి మీరు మీ ఛానల్కి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకునే ముందు జాగ్రత్త, బాగా ఆలోచించి ఆ పేరు పైన ఇంకా వేరే ఏ ఛానల్స్ లేకుండా చూసుకోండి. ఛానల్ నేమ్ కొద్దిగా షార్ట్గా ఉండేలా చూసుకోండి. నేనైతే ఎస్ఎస్సి మ్యూజిక్ అని చెప్పి ఒక ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు డెమో కోసం మీకు చూపించడానికి. ఛానల్ నేమ్ అయిపోయింది, ఇక్కడ ఛానల్ హ్యాండిల్ కూడా వచ్చేసింది. తర్వాత క్రియేట్ ఛానల్ అని ప్రెస్ చేయగానే ఇలా లోడ్ అయిపోయి ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇంతే, యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం
ఇంత సింపుల్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ వీడియోస్ని యూట్యూబ్ ఛానల్లో, అంటే మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద క్రియేట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అప్లోడ్ ఏ వీడియో అని కనిపిస్తుంది కదా, పెద్ద వీడియో అయితే అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి, షార్ట్ అయితే షార్ట్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అసలు వీడియో సెలెక్ట్ చేసుకొని నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో లాగా మీరు వీడియోని అప్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే మీరు ఇలా కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోని అప్లోడ్ చేయలేరు. ప్లస్ థంబ్నెయిల్ కూడా మీరు పెట్టలేరు. అది పెట్టాలి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ యొక్క సెట్టింగ్స్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసి మీ యూట్యూబ్ ఛానల్ని సెట్ చేసుకోండి. లేదు ఆ వీడియో కూడా మీరే చేసి ఆ సెట్టింగ్స్ని మాకు క్లియర్గా చెప్పండి అంటే కనుక నేను మీకు చెప్పడానికి సిద్ధం. ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. ఇదే ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చు. మ్యాటర్ చిన్నగా ఉంటే నేను కామెంట్లోనే క్లుప్తంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటే నేను ఖచ్చితంగా దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.